నెగిటివ్ ఎనర్జీ దెయ్యాలు భూతాలు పక్కన పెడితే ఎలాగో దేవుడు ఉందంటున్నారు కాబట్టి కొన్ని పల్లెటూర్లలో చూస్తే అమ్మవారు వచ్చారు అది కూడా ఒక స్పెసిఫిక్ వాళ్ళ వంశం నుంచి ఆనవాయితీగా ఉన్న వాళ్ళ మీదకే వస్తారు అని అంటుంటారు. నిజంగానే అలా వస్తారా? వచ్చే ఛాన్స్ ఉందా? చాలా అసలు నేను ఎప్పుడు చూడలేదు. నేనైతే ఎప్పుడు అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు, అది చూడలేదు. ఓకే. అలాంటివి జరగదనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దేవుడు ఒకటి శరీరంలోకి రావాలి ఆర్ దైవత్వం ఒక శరీరంలోకి రావాలి అంటే ఇట్ షుడ్ బి రియల్లీ స్ట్రాంగ్ ఫోర్స్. ఒక భగవంతుడి ఒక రూపంలో రావాలి అంటే, ఒక శరీరంలోకి ఎక్కాలి అంటే ఎంత ప్యూర్ ఉండాలి, ఎంత ప్యూర్ సోల్ అయితే, ఎంత ప్యూర్ సోల్. అండ్ భగవంతుడు వచ్చి నీ జాతకాలు చెప్పడు ఇక్కడ, అవసరం లేదు. భగవంతుడికి నీ జాతకాలు చెప్పే పని లేదు. సో అట్లాంటివన్నీ సంహౌ ఏదో మిస్లీడ్ చేయడానికి అట్లా కొంత ఏమవుతుందంటే, నా అండర్స్టాండింగ్ ప్రకారం, ఇది రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, భగవంతుడి సన్నిధానంలో ఉన్నప్పుడు, అక్కడే ఉంటున్నప్పుడు మైండ్ విల్ గోయింగ్ టు డిఫరెంట్ ట్రాన్స్. ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మనకి అనిపిస్తుంది. వీళ్ళు దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి నాకు తెలిసిపోయింది అనేటట్టుగా ఫీల్ అవుతారు. చాలామంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ, ఇట్లా పూజలు చేస్తున్నప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ నాకేదో అనిపిస్తుంది, నాకేదో తెలుస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ దగ్గర ఉన్నప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. ఇది యూ కెన్ అబ్జర్వ్ ఇట్ ఇన్ సో మెనీ ఏరియాస్. మనకి మేము సాధనలు చేస్తున్నప్పుడు సముద్రం లోపల, అంటే మిడిల్ కాకుండా కొంచెం లోపలికి వెళ్ళి ఒక 3 మునకలు తీసుకుని ఆ సాల్ట్ వాటర్తో మనం బాత్ చేసి వెళ్ళి తపస్సు చేస్తే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్. తర్వాత గుహల లోపల కూర్చున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్, కవర్డ్ స్పేస్లో డోమ్ లాగా ఉండే చోట ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్, గుడిలో మనకు ఒక రిథమిక్ చాంటింగ్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఇట్లా వస్తాయి. ఈ ఎనర్జీ అంటే ఏంటి, మనకి ఏదో తెలిసిపోతుంది, ఫ్యూచర్ అర్థమైపోతుందని కాదు. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ట్రాంక్విలిటీ. ఇన్ని రోజులు మన నర్వ్స్ అన్నీ ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్లో ఉన్నవి శాంతమవుతాయి. చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఎప్పుడు మనం అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండం. ఎగ్జాంపుల్ చెప్తే కొంచెం మరీ రాగా చెప్తున్నా, బట్ అర్థం అవడానికి, ఎక్కువసేపు కితకితలు పెట్టామనుకో ఎట్లా అనిపిస్తుంది, ఒక టైప్ ఆఫ్ అది వస్తుంది. అట్లాగా ఎక్కువసేపు బెలూన్ ఊదాము, ఒక టైప్ ఆఫ్ స్పిన్ లాగా వస్తుంది. అలాగా మనకి తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ సర్జ్ వచ్చినప్పుడు అలా ఏదో జరిగింది అని అనిపిస్తుంది. భజనలు చేస్తున్నప్పుడు లాంగ్ టైం భజనలు చేసాం, ఒక 1/2 అవర్ 40 minutes కంటిన్యూస్గా, భగవంతుడి ఒక పాజిటివిటీ మన లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది బాడీలో, దాన్ని కంటైన్ చేసుకోవడం రావాలి. దాన్ని కంటైన్ చేసుకోగలిగితే, అందుకే మనకి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి, మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆసన ఫస్ట్ చెప్తారు. నువ్వు కరెక్ట్ ఆసనంలో కూర్చుంటేనే భగవంతుడి శక్తి, కుండలిని ఎనర్జీస్ రైజ్ అవ్వడము, అలా వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ సర్జ్ వస్తుంది. దాన్ని దేవుడు అనుకుని ఆర్ అలా ఏదైనా మనకి వచ్చిన ప్రాణోత్తన అని కొంచెం ఎనర్జీస్ పైకి వస్తాయి. అలా వచ్చినప్పుడు కానీ, కుండలిని ఎనర్జీస్ రైజ్ అయినప్పుడు కానీ ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది, ఒక టైప్ ఆఫ్ బౌండ్లెస్నెస్ వస్తుంది. అలా వచ్చినప్పుడు కొంచెం ఇలా దేవుడు వచ్చింది అంటారు, కానీ ఊరికి ఇట్లా అని ఊరికి చెప్తారని చెప్పి అవి ఆచారాలుగా బాగుంటాయి. కొంత అలా తీసుకోవాలి, భగవంతుడే వచ్చి కూర్చొని చెప్తాడని అట్లాంటివి వీ షుడ్ నాట్ ఎంకరేజ్. అలా ఎంకరేజ్ చేస్తే తప్పుదారి పోయేవాళ్ళు, రాంగ్ చేసేవాళ్ళు, దాన్ని వాడుకుని క్యాష్ చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో టూ మచ్గా దానిలోకి ఇన్వాల్వ్ కాకుండా అదొక మెథడ్, ఒక చిన్న ఈవెంట్ ఒకేషన్ అని అనుకుని ఊరుకోవాలి. సో దానిలో టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకేదో దేవుడు వచ్చేస్తాడు, దేవుడు మాట్లాడేస్తుంటాడు, అట్లాంటివన్నీ కొంచెం నమ్మకపోవడమే. నమ్మకం అంటే ఒక లిమిట్ గుడ్, దాన్ని దాటి టూ మచ్గా అయిపోయి డబ్బుల కోసం చేసేవాళ్ళు, దాన్ని మోసంగా వాడుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఒక ఎనర్జీ లోపలికి వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వస్తుంది సార్, అది ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి అది. అందుకోసమే మనము సాధనలు చేయాలి, రిపిటేటివ్గా భజన్స్ చేయాలి, మన బాడీ లోపల ఉండే ఎనర్జీస్ని మనం హై అప్ చేసుకోవాలి. ఎంత బ్రెయిన్ వేవ్స్ని ఎంత సటిల్ చేయగలిగితే అంత బాగుంటుంది. ఓకే.